అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 2 టాపిక్లు బాగా నడుస్తూ ఉన్నాయి. మొదటిది గాదే సాయి కృష్ణ పోలీస్ లాకప్ డెత్, బాడీ కూడా కనిపించకుండా పోవడం. సో దానికి సంబంధించి పోలీసులు ఈ కేసులు నిందితులుగా పరిగణించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, రిమాండ్ చేస్తున్నారు. సో అది జరిగి రోజులు గడవక ముందే ఒక యూట్యూబర్, సాధారణ యూట్యూబర్, ప్రశ్న ఛానల్, ప్రశ్న టీం, ప్రశ్న రావణ్ అనే ఒక వ్యక్తిని, అంటే కూటమి ప్రభుత్వానికి కాదు జనసేనకు మాత్రమే వ్యతిరేకంగా వీడియోలు చేసే ఒక వ్యక్తిని, ప్రశ్నించేటువంటి వ్యక్తిని, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో యాజ్ ఇట్ ఈజ్గా అదే విషయాన్ని ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఊగిపోతూ మాట్లాడాడో అదే యాంగిల్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఒక ఒరవడి సృష్టించినటువంటి వ్యక్తి. జనసేనకి యాంటీ ఛానల్ ఏదన్నా ఉందంటే అది కేవలం ప్రశ్న, ఆ ప్రశ్న ద్వారానే ప్రశ్నించడం మొదలుపెట్టారు అనే ఒకే ఒక ఛానల్ ప్రశ్న ఛానల్. సో దీని ఫౌండరు, దీని చైర్మన్, CEO రావణ్, జోసెఫ్ అలియాస్ రావణ్. సో ఇతన్ని ఇటీవల జరిగిన ఒక దళిత క్రైస్తవ మహాసభ మీటింగ్లో ఇతను మాట్లాడినటువంటి తీరును బట్టి కుల మతాలని రెచ్చగొడుతూ ఇబ్బంది పెడుతున్నాడు, ఇతని వల్ల ప్రమాదం ఉంది కులాలకి మతాలకు అంటూ ఇతని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ కేసులు పెట్టించింది. కూటమి కాదు, జనసేన పార్టీ మాత్రమే కేసులు పెట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దగ్గర 100కు పైగా కేసులు పెట్టించారు నిన్నటికి లెక్క ఇస్తే. సో మొదట అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, మళ్ళా అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. సో 5వసారి అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. 5వసారి ఎన్నిసార్లు అయినా బెయిల్ వస్తుంటే ఎలా చేయాలంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని, ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకొని ప్రశ్న రావణ్ గారికి, తెలుసు కదా, చూస్తూ ఉన్నాం కదా మనం సోషల్ మీడియాలో, అంటే దేశద్రోహానికి చెందినటువంటి, జాతి ద్రోహానికి చెందినటువంటి, ముఖ్యంగా ఆర్మీ వాళ్ళు కీలక విభాగంలో ఉండి దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశాలని ఇతర దేశాలకి చేరవేసేటువంటి ఒక ప్రక్రియను చేసినటువంటి వ్యక్తుల్ని, మరి ముఖ్యంగా ఆర్మీ వాళ్ళ కోసమేనట. ఇటీవల కొంతమంది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ కొంతమంది దానికి సంబంధించిన లాకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి. అంటే మనకు పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి మనం వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటి వ్యక్తులకి విధించేటువంటి శిక్ష దేశ బహిష్కరణ లేకపోతే జాతి ద్రోహం, దేశద్రోహం కింద కేసులు నమోదు చేస్తారు. అలాంటి వ్యక్తులకు మాత్రమే. అది కేవలం ఇప్పుడు వరకు జరిగింది కూడా అలాంటి వాళ్ళకే జరిగింది. కానీ అలాంటి చట్టాన్ని ప్రశ్న రావణ్కి ఉపయోగించారు. సో ఇది ఎంతవరకు సమంజసమో తెలియదు. కానీ టాపిక్లో ఇంకా లోతుగా వెళితే పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఇట్ ఈజ్గా ఈ విషయాన్ని మాట్లాడింది. మీరు కింద ఏ కామెంట్ అయినా పెట్టండి, పార్లమెంటరీ లాంగ్వేజ్లో మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే నిజంగా అతను మాట్లాడిన దాంట్లో అగ్రెసివ్గా మాట్లాడి, బూతులు మాట్లాడి, అవన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అంశాలే. ప్రతిదానికి కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో వందల వేల మంది పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడారు కదా, ఆ వీడియోని కోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన వీడియోలన్నీ కూడా పాతవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇవన్నీ ట్యాంపరింగ్ కాదు కదా, ఇవన్నీ లేకపోతే ఇమిటేషన్ చేసినవి కాదు కదా, అవన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవి. యూట్యూబ్లో మనం డేట్ ప్రకారం వేసి కొడితే ఎన్నో అంశాలు మనకు వచ్చేస్తాయి. సో మరి వీటన్నిటి మీద చర్యలు లేకుండా రావణ్ మీద ఎందుకు తీసుకున్నారంటూ ప్రజలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా మండిపడుతున్నాయి, కూటమి ప్రభుత్వం మీద దాడి చేస్తున్నాయి. కానీ ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి. ప్రశ్న రావణ్ తప్పు చేశాడా లేదనేది కోర్టు డిసైడ్ చేస్తుంది, అయిపోతుంది. సెక్షన్లో 1,00,000 సెక్షన్లో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలా జరగాల్సి ఉంటే అక్కడ జడ్జిమెంట్ అనేది ఎలా వస్తే అలా ప్రొసీడ్ అవుతారు. నిజంగా అతను ఆ తప్పు చేశాడా, దేశద్రోహంగా చేశాడా, లేకపోతే నాయకులను తిట్టాడా, ప్రశ్నించాడా అనే అంశం మీద అది కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే ప్రశ్న రావణ్ మీద అరెస్టు జరుగుతున్న సమయంలో కానీ దానికి ముందు ఆయన వీడియోలు చేస్తూ
జనసేన మీద మాట్లాడుతున్నప్పుడు కానీ జనసేనని ప్రశ్నిస్తున్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుమారుడు లోకేష్ బాబు గారు కానీ ఎక్కడా కూడా పట్టనట్టు వ్యవహరించరు. అసలు నిజంగా చెప్పాలంటే పట్టలేదు, అసలు వాళ్ళకి తెలియనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కూటమిలో జరుగుతున్నటువంటి తప్పుల్ని కలిసి ఉమ్మడిగా ఒక పార్టీని బలోపేతం చేస్తున్నప్పుడు మరో పార్ట్నర్ ఏం చేస్తున్నారు అనేది గమనించకుండానే ఉంటున్నారా అనేది ఇప్పుడు రాష్ట్రంలో చర్చ. చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే జరుగుతుంది ఇదంతా. ఇంత జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఏమీ ట్వీట్ చేయలేదు. కానీ చివరికి ప్రశ్న టీం సభ్యులు కానీ ప్రశ్న ఛానల్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ మద్దతుదారులు కానీ వైసీపీని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటించారు. సో ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇస్తారా లేదనేది కూడా అంశం కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంవత్సరాలు సీనియర్ నాయకులు, సీనియర్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఆయనన్ని సంవత్సరాలు పరిపాలించిన నాయకులు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్ని. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి చట్టం పెట్టి అతను లోపలేస్తున్నప్పుడు ఏం మాట్లాడారు, ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి విషయాలు తీసుకుంటున్నారు. ఇటీవలనే కేంద్ర హోంశాఖ కూడా ఆంధ్రప్రదేశ్కి ముటిక్కాయలు వేసింది, మనందరం చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి రావణ కాష్టం అలా కాలిపోతూ ఉంది, ఏం జరుగుతుంది, ఈ హత్యలేంటి, ఈ అరెస్టులేంటి, ఈ గొడవలేంటి, ప్రజాపాలన పక్కన పెట్టేసి ఏంటి ఇదని చెప్పేసి రాష్ట్రపతి గారు కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు పిలిచి మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా పక్కకు వదిలేశారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. నేను ఒక్కటే, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, ప్రశ్నిస్తే దేశద్రోహ చట్టం కింద సెక్షన్లు అమలు చేస్తారా, ఎంతవరకు? రేపు ప్రభుత్వం మారుతుంది, ఇప్పుడు ప్రశ్నించకపోవచ్చు, రేపు ఓటుతోటి బుద్ధి చెప్తారు ప్రజలు, అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా మీరు కూడా 100 కేసుల్లో 30 రోజుల పాటు, నెల రోజుల పాటు రోజు కోర్టుల చుట్టూ తిరగాల, రోజు స్టేషన్ల చుట్టూరు ఈ స్టేషన్ ఆ స్టేషన్ మార్చుకుంటూ తిరుగుతారా? ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, మేము కొంతవరకే చేసాం, పూర్తి స్థాయిలో చేయలేదు, మాకు అవకాశం వచ్చిన రోజు మేము పూర్తిగా చేస్తాం. కార్యకర్తలు మేము వద్దన్నా కూడా కార్యకర్తలు వినరు, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళ పాలన ఎలా జరగబోతుంది అనేది ముందుగానే హింట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అయినా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచించట్లేదా? ఇంకా 3 ఏళ్ళు ఉందని పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా చెప్తున్నారు. ఏ ధైర్యంతో చెప్తున్నారు? మరలా గెలుస్తారని ఆయన ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఒకసారి ఆలోచించండి. సో ఒక ప్రశ్న టీంని, ప్రశ్న ఛానల్ని మీరు అరెస్ట్ చేసినంత మాత్రాన ఇంకెవరు ప్రశ్నించరు అనుకుంటే పొరపాటు. ప్రశ్నించడం అనేది మళ్ళీ పుడుతూనే ఉంటారు, మళ్ళీ వస్తూనే ఉంటారు. కానీ అరెస్ట్ చేయటం కాదు, తప్పు ఎక్కడ జరిగిందో దాన్ని పర్యవేక్షించి ఆ తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అలాంటి చేయకుండా ప్రశ్నించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం వల్ల అసలు పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటి, ప్రశ్నారావణ రేంజ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి, అక్కడి నుంచి అవసరమైతే కేంద్ర మంత్రి, ప్రధాని కావాల్సినటువంటి వ్యక్తి, ఆయన స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వెళ్లాల్సినటువంటి వ్యక్తి, స్టెప్ బై స్టెప్ దిగుతూ ఒక చిన్న యూట్యూబర్ మీద, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అయినట్టుగా ఆయన బిహేవియర్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆలోచించండి, కామెంట్ చేయండి. మీకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్యుడి మీద ఇలా చేయటం అనేది తప్పు అని చెప్పేసి ప్రజలు, మెజారిటీ పీపుల్ అభిప్రాయపడుతున్నారు. మరి మీ కామెంట్ ఏంటో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.